హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ అలసందలతో ఒక మంచి రొట్టె అనమాట. హెల్తీ స్నాక్ కానివ్వండి, బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, డిన్నర్‌లోకి కానివ్వండి చాలా బావుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చేసి ఒక చిన్న కప్పుతో కప్పు తీసుకున్నామండి అలసందలు. బ్లాక్ ఐ బీన్స్ అంటాం కదా! అది. తర్వాత అదే కప్పుతో అరకప్పు వచ్చేసి మినపప్పు తీసుకున్నాము. మీరేదైనా కానీ మెజర్‌మెంట్ పెట్టుకోండి. కరెక్ట్‌గా వస్తుందండి పర్ఫెక్ట్‌గా. నీళ్లు పోసి మంచిగా వాష్ చేసుకుందాం 2, 3 సార్లు. సరిపడినన్ని నీళ్లు పోసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక గంట పాటు నానబెట్టుకుందామండి. గంట అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకునే దానికి ముందుగా 5 నిమిషాల ముందుగా గోధుమ రవ్వ మిక్సింగ్ బౌల్‌లోకి 2 కప్పులు తీసుకున్నామండి. మనం ఏ కప్పుతో అయితే పప్పులు కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు గోధుమ రవ్వ అనమాట. నీళ్లు పోసి మంచిగా కడిగేసుకుందాము. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసుకొని మంచినీళ్ళు పోసేసి దీన్ని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇంక అంతకంటే ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు గంట అయిపోయిందనమాట. పప్పులన్నీ మంచిగా నానిపోయినాయి మనకి. మనం పప్పు మిక్సీ పట్టుకునే దానికి ముందుగా మాత్రమే 5 నిమిషాల ముందుగా రవ్వ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పప్పుని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. దీనిలో నీళ్ళేమీ వేయకుండా ముందు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి. చూడండి ఇలా ఉండాలనమాట. కొంచెం మనకి పలుకుగా ఉండాలి. దీనిలో నుంచి హాఫ్ క్వాంటిటీని మనం మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకుందాము. మిగతా సగం క్వాంటిటీలో ఒక పావు కప్పు దాకా నీళ్లు పోసి దీన్ని మరీ మెత్తగా కాదండి. చూసారు కదా! ఇలా కొంచెం పలుకుగా ఉండాలనమాట. ఇందాక దానికంటే కొంచెం మెత్తగా గ్రైండ్ అయ్యే విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాం. దాన్ని కూడా మిక్సింగ్ బౌల్‌లో వేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి. అదే మిక్సీ జార్‌లో వచ్చి ఒక 20 వరకి మిరియాలు, తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని దీన్ని నీళ్ళేమి వేయకుండా బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందామండి. చూసారు కదా! ఈ విధంగా ఉండాలనమాట. దీన్ని పిండితో పాటు కలిపేసుకుందాం. ఇప్పుడొచ్చేసి గోధుమ రవ్వ నీరంతా గట్టిగా పిండేసుకొని రవ్వను కూడా మనం పిండితో పాటు కలిపేసుకుందామండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. దీనికి తాలింపు రెడీ చేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి కడాయిలో. నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక పావు టీ స్పూన్ ఆవాలు, కొంచెం ఇంగువ, మనకి పప్పులు, ఆవాలు చక్కగా వేగిపోవాలండి. ఇలా మినపప్పు వేసి మనం తాలింపు వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి తినేటప్పుడు మంచిగా పలుకుగా తగులుతా బావుంటుందనమాట. టేస్టు బావుంటుందండి. చక్కగా పప్పులు మనకి వేగిపోయినాయి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం. దాన్ని వేసేసుకుందాము. ఉల్లిపాయ మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. ఆ పచ్చి వాసన పోయేటట్టుగా వేపుకుంటేనే సరిపోతుందనమాట. ఒక క్యారెట్‌ని కూడా సన్నగా తరిగి తీసుకున్నాము. ఇది మీడియం సైజ్ క్యారెట్ అండి. మీరు కావాలంటే తురిమి కూడా వేసుకోవచ్చు. నేను ఇవాళ ముక్కలుగా తరిగి తీసుకున్నాననమాట. ఈ రెండిటిని కూడా ఒక నిమిషం పాటు వేయించుకుంటే చాలండి. మనకేమి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందామండి. ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందామండి. పిండితో పాటు కలిపేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు,
దీంట్లో ఇంకా నీళ్ళు కానీ ఏమీ వేయకూడదండి. ఇలానే మొత్తం మంచిగా కలిపేసుకుందాం. మనకి కన్సిస్టెన్సీ గట్టిగానే ఉండాలి. అప్పుడే మనకి రొట్టె అనేది మంచి క్రిస్పీగా వస్తుందనమాట. మనం ముందుగా ముక్క చెక్కగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి మంచి కరకరలాడుతా పైన మంచి క్రిస్పీగా వేగుతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌గా కానివ్వండి, నైట్ డిన్నర్‌లో కానివ్వండి చాలా బావుంటుంది. ఇంకా చట్నీ కానీ ఏమి అవసరం లేదండి. అలానే కూడా తినేసేయొచ్చనమాట. అంత కమ్మగా ఉంటుంది. ఇప్పుడు కడాయి వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి. వేసుకొని ఒక గరిటె పిండిని ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకుందాము. మొత్తం ఈవెన్‌గా వచ్చేటట్టుగా స్ప్రెడ్ చేసుకుందామండి. చక్కగా కాలుతుందనమాట మనకి. స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కాల్చుకుందాము. అప్పుడే మనకి చక్కగా క్రిస్పీగా వేగుతుందండి. 2 పక్కల ఎర్రగా కాల్చి తీసుకుందాం. హైలో ఉందనుకోండి వెంటనే మనకి కలర్ మారిపోతుంది. కానీ లోపల పిండి పచ్చిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇలా కొంచెం ఒక పక్క మనకి కాలిన తర్వాత రెండో పక్కకు కూడా మార్చుకుందామండి. దీన్ని మళ్ళీ మనం తిరిగేసేసి ఆ పక్క కూడా ఎర్రగా అయ్యేటట్టుగా కాల్చుకుందాము. క్రిస్పీగా ఉంటేనే బావుంటుందండి ఇది. ఒకవేళ మీకు చట్నీ కావాలి అనుకుంటే కొబ్బరి చట్నీతో చాలా బావుంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. చూసారు కదా! ఇలా ఎర్రగా కాల్చి తీసుకుందాం. అంతేనండి. అన్నీ ఇలానే రెడీ చేసేసుకొని తీసుకుందాము. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకైతే మనకి 6 రొట్టెలైతే వచ్చినియండి. చూసారు కదా! ఎంత క్రిస్పీగా వేగిందనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఎంత క్రిస్పీగా ఉందనమాట పైన. లోపల సాఫ్ట్‌గా చాలా అంటే చాలా బావుందండి. టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.